అధ్యక్ష ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగరు కుడి కాలువ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శిదాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014, 2019లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కాలువల మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019, 2024లో నాగార్జున కుడి కాలువ మరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగార్జున కుడి కాలువ మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుల కన్నీళ్లు తొడవడానికి మరి అపర భగీరథుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టడం కోరుతూ ఉన్నాం అధ్యక్ష.